అదేంటి పవన్ కళ్యాణ్ గారు, మనల్ని ఎవరన్నీ ఉందంటే ఎమ్మటి మీటింగ్ పెట్టేసి మన ఎమ్మెల్యేలను మన ఎంపీలను మన మంత్రులను రెచ్చగొట్టడమేనా మన పని? ఒకసారి వినండి. చచ్చిపోతే దానికి నన్ను లాగుతాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు సార్? తిప్పి కొడితే 21 మంది, 175 గాను. సరే, అది మీ పర్సనల్. అంటే మీదే పెద్ద నోరు చేస్తారు వాళ్ళల్లో. పాపం వాళ్ళంతా ఏదో వచ్చి మోడీ పుణ్యాన్నో మీ పుణ్యాన్నో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని గెలిచిన వాళ్ళు. పాపం వాళ్ళదే ఉంది చెప్పండి. మీదే పెద్ద నోరు కదా, ముందు మీరు కదా మాట్లాడాలి. సరే, అది కూడా మీ పర్సనల్ విషయం. ఏంటంటే ఇక్కడ గాలి సాయి కృష్ణ కేసులో వైసీపీ వాళ్ళు ఇతన్ని పవన్ కళ్యాణ్ గారిని, మన డిప్యూటీ సీఎం గారిని, మీ కులంలో ఒక వ్యక్తి చనిపోయాడు, మీరేమో కులం కోసం పార్టీ పెట్టా అన్నారు, కులంలో నుంచి ఒక నాయకుడు కావాలన్నారు, వాళ్ళని నమ్మించి గెలిచినారు. మరి మీ కులంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక విధవ పోలీసు కాల్చి చంపేశాడు. మరి దాని మీద మీరు మాట్లాడారేంది అని అడుగుతున్నారు. తప్పేముంది అక్కడ? మీరు ఏ స్టాండ్ తీసుకొని ఎక్కడ నుంచి ఓట్లు అడిగి గెలిచారో ఆ పాయింట్ని వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. తప్పేముంది అక్కడ? దానికి మీరు మీ వాళ్ళ దగ్గర కూర్చొని నన్ను లాగుతారు, ఒక క్రిమినల్ చచ్చిపోతే నన్ను లాగుతారు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఇది? అలా అంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఒక డ్రైవర్ని చంపేసి, ఆ డ్రైవర్ కూడా మీ కార్యకర్తే, నీకు వీరాభిమాని, అందుకే వాడు ఆ ఎమ్మెల్యే దగ్గర జాయిన్ అయ్యాడు. వాడిని చంపేసి ఎక్కడో దగ్గర చెన్నై దగ్గర ఉన్నటువంటి కాలువలు పడేస్తే అక్కడ పోలీసు వాళ్ళకు ఆ బాడీ దొరకబట్టి అది హంగామైంది. ఒకవేళ మన పోలీసులు దొరికింటే ఎట్లా ఉండేదో తెలియదు. రీసెంట్గా ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గొడ్డలిపి మరి జరిపి వీళ్ళని ఎప్పుడు అంటారు క్రిమినల్ అని? సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు నేను ఇతను గాలి సాయి కృష్ణ క్రిమినల్ కాదని నేను అనట్లేదు, కేసులు ఉన్నాయి, కరెక్టే, అతను క్రిమినలే. అంటే మన ఎమ్మెల్యేని మనం ఎప్పుడు అంటారు? సామాన్య ప్రజల మీద ఒక సర్టిఫికెట్ ఇచ్చినంత సింపుల్గా రాజకీయ నాయకులను అనలేరా అండి మీరు? రాజకీయ నాయకులను అనలేరా? ఇప్పుడు అనఫిషియల్గా ఒక మనిషిని చంపినందుకు సిఐ నాగరాజు కూడా ఒక క్రిమినలే కదా, అతను అనలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచిస్తారు, కొంచెం ఆలోచించి మాట్లాడండి. వాళ్ళకేం తెలుసు మీ నాయకులకు? మీరు నోరు తెరచట్లేదంటే నాకు మీ బాధ అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది, మీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మీరు ఎక్కడో చెగువేర నుంచి వచ్చి మోదీ దగ్గర ఆగారు, సంబంధమే లేదు కదా, సంబంధం లేని స్టాండ్ తీసుకున్నారు కదా మీరు. చెగువేర దగ్గర ఉండింటే వాళ్ళ క్లారిటీతో ఉండేట్టు మా నాయకుడు ఇది అని. ఆ నుంచి వచ్చి మోడీ కాడ ఆగినా నెక్స్ట్ అడిగిపోద్దు తెలియదు కదా. వాళ్ళు ఏం మాట్లాడతారంటే వాళ్ళు స్టేజ్ మీద వచ్చి మీడియా ముందు వచ్చి పరువు తీయటం కాకపోతే. పవన్ కళ్యాణ్ గారు, ముందు మనం మారాలి సార్. మనం మారితే ఖచ్చితంగా వాళ్ళకు మీకోసం మాట్లాడతారు సార్. అంటే మీరు ఈ సెకండ్ ఉన్నట్టు నెక్స్ట్ సెకండ్ ఉండరో తెలియదు కదా, అందుకే మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడకపోయి ఉంటారు. పాపం క్షమించండి, వాళ్ళను క్షమించేసేయండి, మీ ఎమ్మెల్యేలు క్షమించేసేయండి.